వెల్కమ్ టు శ్రీశైలం గేట్లు ఓపెన్ చేశారు. 500 టికెట్ లో దూరినాం అనమాట. చాలా దగ్గర నుంచి చూసినాం దేవుణ్ణి. సంతాన ఫలవృక్షం అంట. ఈ శ్రీశైల పుణ్యక్షేత్రం 22,12,12 సంవత్సరాల పురాతన దేవాలయం అన్నమాట. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కల్కిక సైన్. ఎలా ఉన్నారు అందరూ? ఇది నా సెకండ్ బ్లాగ్ అనమాట. ఫ్యామిలీ అందరం కలిసి శ్రీశైలం వెళ్తున్నాం. సో ఈ బ్లాగ్ లో ఈ శ్రీశైల పుణ్యక్షేత్రం గురించి వివరించి చెప్తాను. అంతేకాదు ఇక్కడ చాలా పుణ్య నదులు ఉన్నాయి, వాటి గురించి కూడా మీకు చెప్తాను. రోడ్డు చూసారా ఎలా ఉందో, స్నేక్ లాగా మల్లికలు. మనం రామాయణంలో చూసుకుంటే విశ్వామిత్రుడు తపస్సు చేసిన ప్రదేశం ఇక్కడే అన్నమాట. మళ్ళా శివుడు ఇక్కడ జ్యోతిర్లింగంగా దర్శనం ఇవ్వడానికి అమ్మవారి శక్తి పీఠం గురించి కూడా మీకు వివరించి చెప్తాను. సో పూర్తిగా చూడండి చివరి వరకు. ఈవినింగ్ 7 తర్వాత ఫారెస్ట్ లోకి అలౌ చేయరు, కిందనే ఆపిస్తారు అనమాట. మళ్ళీ ప్లాస్టిక్ కూడా అసలు అలౌ లేదు, కింద చెక్ చేస్తారు ప్లాస్టిక్. ఇప్పుడు మనం ఉన్న ఈ శ్రీశైల పుణ్యక్షేత్రం ఈ కలియుగం నాటిది కదా అనమాట. ఇది కృతయుగం నాటిది. మనకి 4 యుగాలు కదా, కృత, త్రేత, ద్వాపర, కలియుగ. సో ఈ శ్రీశైల పుణ్యక్షేత్రం 22,12,12 సంవత్సరాల పురాతన దేవాలయం అన్నమాట. ఎందుకు ఇన్ని సంవత్సరాలు చెప్తున్నా అంటే ఇది కృతయుగం నాటిది కాబట్టి మనకి కృతయుగం వచ్చేసి 17,28,000 సంవత్సరాలు అనమాట. త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు అనమాట. ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు అనమాట. ఈ కలియుగం వచ్చేసి 4,22,000 సంవత్సరాలు అనమాట. సో మనం ఇక్కడ త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఈ 3 యుగాల్లో టైం పీరియడ్ తీసుకొని 22,12,12 సంవత్సరాలని క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాను అనమాట. 5,200 సంవత్సరాలు ఇప్పుడు మనకు గడిచింది కలియుగంలో. శ్రీశైలం గేట్లు ఓపెన్ చేశారు. అంత దూరంలో ఉంది డ్యాము, అయినా కూడా మొత్తం గాలిలో నుంచి ఇట్లా మంచు పడ్డట్టు పడుతుంది ఆ వాటర్. వావ్, చాలా బాగుంది కదా. చూడండి అసలు ఎలా ఉప్పొంగుతుందో మొత్తం పైకి. వెళ్తుంటే దారిలో సాక్షి గణపతిని దర్శనం చేసుకోవడానికి ఇక్కడ వచ్చినాం. ఓం మహాగణాధిపతాయ నమః. శ్రీశైలం వెళ్తుంటే దారిలోనే ఉంటుంది ఫస్ట్ మొదటి టెంపుల్ అన్నమాట. వెల్కమ్ టు శ్రీశైలం. సరే, మనం ఇప్పుడు శ్రీశైలం కథలోకి వెళ్దాం. శీలాద మహర్షి తన భార్య సుప్రమదేవి వీరిద్దరూ కృతయుగంలో వాళ్ళు ఇక్కడ నివసించేవారనమాట. కానీ ఒక్క సంతానం లేదన్న ఒక బాధ వాళ్ళకి ఎప్పటికీ ఉండే అనమాట. సుప్రభదేవి ఒక రోజు అడిగిందనమాట, మనకి సంతానం ఉంటే బాగుండు, నువ్వు పరమశివుడి కోసము తపస్సు చేయి అని చెప్పిందనమాట. తనకి కూడా ఉంటుంది కదా సంతానం ఉంటే బాగుందని. తన భార్య మాట విని ఇక్కడ ఈ శ్రీశైల అడవిలో ఒక చోట శీలాద మహర్షి కొన్ని సంవత్సరాలు ఈ శ్రీశైల పర్వతాల్లో తపస్సు చేసిన అనమాట. కొన్ని సంవత్సరాల తర్వాత పరమశివుడు అతని తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమై వరము కోరుకో అనగా ఆ శీలాద మహర్షి పరమశివుడిని చూడగానే కన్నీటితో, ఒక భక్తుడు తన కోరుకున్న దైవాన్ని ప్రత్యక్షంగా చూస్తే ఆ అనుభూతి ఎలా ఉంటుందో మనం మాటల్లో చెప్పలేము. ఓ దేవాది దేవ, గృహస్థ జీవితమున అపుత్రస్య గతి రత్నశ్రీ, పుత్రులు లేని వారికి ఉత్తమ గతులు ఉండవు అని పెద్దవాళ్ళు చెప్తారు కదా. అందువలన నాకు పుత్ర సంతానము ప్రసాదించి
సర్వదా నీ వందే నివాసం ఉండి నిన్ను చిత్తశుద్ధితో సేవించే భక్తులని నాకు పుత్రులుగా ప్రసాదించు తండ్రి అని కోరుకున్నాడనమాట. అప్పుడు పరమశివుడు సంతోషించి నీకు జన్మించే పుత్రులు నాకు భక్తులై ఎల్లప్పుడూ భుజనీయులై ఉందురు. అలా పరమశివుడు ఆ శిలాద మహర్షికి ఆశీర్వాదం ఇచ్చి అంతర్గతమయ్యాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ శిలాద మహర్షికి ఇద్దరు పుత్రులు పుట్టారనమాట. ఒకతని పేరు నందీశ్వరుడు, ఇంకొకతని పేరు పర్వతుడు అనమాట. వీరిద్దరూ చిన్నప్పటి నుంచి సకల విద్యలు నేర్చుకొని గొప్ప జ్ఞానవంతులయ్యి చిన్నప్పటి నుంచి ఆ పరమేశ్వరుడిని సేవిస్తూ పూజిస్తూ ఉండేవారు అనమాట. పరమ భక్తి అనమాట శివుడు అంటే. ఎట్లయినా శివుడిని దర్శనం చేసుకోవాలని వాళ్ళకి చిన్నప్పటి నుంచి కోరిక. వారిద్దరూ తపస్సు ఆచరించారనమాట. పరమశివుడు మొదట పర్వతునికి ప్రత్యక్షమై వచ్చా నీ తపమున మెచ్చితిని వలయు వరములు కోరుకోమని అన్నాడనమాట. పర్వతుడు ఆనందభరితుడై పరమేశ్వర సదాశివ మహాదేవ సదా నీవు నాపై నివసించు, నిన్ను మోసే భాగ్యము నాకు కలుగజేయని వరం కోరుకున్నాడు అనమాట. అప్పుడు పరమశివుడు ఆశీర్వదించాడనమాట. మరికొన్ని సంవత్సరాల తర్వాత పరమేశ్వరుడు నందీశ్వరుడికి దర్శనం ఇచ్చాడనమాట. ఏం వరం కావాలో కోరుకో నందీశ్వర అని అడగగా అప్పుడు నందీశ్వరుడు ఓ మహాదేవ నేను తపస్సు చేసిన ఈ ప్రదేశమున మీరు లింగ రూపమున ఆవిర్భవించి నిన్ను కొల్చే ఎంతో మంది భక్తులకి ఇక్కడ దర్శనం ఇవ్వు. అలాగే ఇక్కడున్న శిఖరమున దర్శించిన వారికి ముక్తి లభించేలా అనుగ్రహించు అని వేడుకున్నాడనమాట. అప్పుడు పరమశివుడు ఎంతో సంతోషించి ఆశీర్వదించాడనమాట. నైట్ సత్రంలో పడుకొని ఎర్లీ మార్నింగ్ 4కి లేచి నది స్నానంకి వచ్చినాం. ఇక్కడికి మొత్తం చీకటిగా ఉంది. అసలు నీళ్ళు చూసారు ఎంత పచ్చగా ఉందో. ఇప్పుడు ఈ ప్రదేశంకి శ్రీశైలం అనే పేరు ఎట్లా వచ్చిందంటే వాసుమతి అనే ఒక యువతి శివుడికి తపస్సు చేసి వరం కోరుకుందనమాట. నేను తపస్సు చేసిన ఈ ప్రదేశంకి శ్రీకరనిత్యమై శ్రీపర్వతము అని శ్రీశైలం అని శ్రీగిరి అని ప్రసిద్ధి చెందేలాగా దీవించు తండ్రి అని కోరుకుందనమాట. సో అట్లా వాసుమతి అనే యువతి వల్ల ఈ క్షేత్రంకి ఇలా పేర్లు వచ్చాయన్నమాట. ఇప్పుడే స్నానం చేసి రెడీ అయ్యి దర్శనానికి వెళ్తున్నాము. వెళ్ళేసరికి టెంపుల్ దర్శనం లైన్ క్లోజ్ చేశారనమాట. మళ్ళీ 11 తర్వాత రమ్మంటే ఆ లోపు పాలధార పంచదార శిఖరం దర్శించుకుందామని వచ్చాం. స్వచ్ఛమైన నీరు కొండల్లో నుంచి ఎన్నో చెట్ల వేరుల నుంచి తాకుతూ వస్తున్న నీరు. ఓం నమః శివాయ. శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు తపస్సు చేసిన ప్రదేశం. చూడండి నీరు ఎంత తెల్లగా ఉందో, అసలు పాలలాగానే ఉంది. ఓం నమః శివాయ. ఇవేంటో తెలిసే కామెంట్ చేయండి. శిఖరం దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ 20 రూపీస్ టికెట్ తీసుకోవాలి. ఓం నమః శివాయ. ఆహా ఏమన్నా చిన్న గాలి. చూసారా శ్రీశైల నగరం. ఓం నమః శివాయ.
ఇక్కడ నుంచి ఆ గోపురంని చూస్తే మోక్షం వస్తుందని శ్రీశైల చరిత్రలో ఉంది. ఓం నమ శివాయ. ఓం మహాగణాధిపతయ నమః. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, సుబ్రహ్మణ్య స్వామి అనుకుంటా. ఇది ఎర్రచందనం అంట. ఇలానే ఉంటుందా ఎర్రచందనం అంటే? కింద కామెంట్ చేయండి. కొన్ని కాలాల తర్వాత ఈ ప్రదేశముని చంద్రగుప్త మహారాజు పరిపాలించేవాడు అనమాట. మహారాజు వాళ్ళ పుత్రిక చిన్నప్పటి నుంచి శివభక్తిలో మునిగిపోయిందనమాట. తనకి పెళ్లి వయసు వచ్చినా కూడా పట్టించుకోకుండా ధ్యానంలో ఉండేదన్నమాట. తన తండ్రి ప్రతిసారి అడిగేవాడు అనమాట, పెళ్లి వయసు వచ్చింది కదా పెళ్లి చేసుకొని అడిగేవాడు అనమాట. కానీ ఎంత అడిగినా కూడా పెళ్లి చేసుకోకుండా శివుడినే ధ్యానిస్తూ ఉండేదన్నమాట. కొన్ని సంవత్సరాల తర్వాత తన పుత్రిక భక్తిని అర్థం చేసుకొని తన రాజ్యంలో ఒక ఆశ్రమం నిర్మించి తన పుత్రికకి తోడుగా కొంతమంది దాసులను నమ్మించి నీ భక్తితో శివుడికి దగ్గరవ్వు అని కొన్ని ఆవులను ఇచ్చి ఆశ్రమంకి తన కుమార్తెని పంపించాడు అన్నమాట. ఈ చంద్రావతి ఆశ్రమంలో ఉంటూ ప్రతి నిత్యం శివారాధన చేస్తూ ఉండేదన్నమాట. ఈ ఆవులు ఆహారం కోసము తన దగ్గర ఉన్న దాసులు ఆవులని అడవిలోకి తీసుకొచ్చేదన్నమాట. ఈ ఆవులు ఇచ్చే పాలతో నైవేద్యాలు అభిషేకాలు చేసి పూజించేదన్నమాట. ఆవుల మందలో ఒక ఆవు అసలు పాలు ఇవ్వదన్నమాట. అంటే అన్ని ఆవులు ఇస్తాయి, అందులో ఒక ఆవు ఇవ్వదన్నమాట. అయితే అన్ని ఆవులు పాలిస్తున్నాయి, ఈ ఆవు ఎందుకు పాలు ఇవ్వట్లేదని చంద్రావతి ఆవు వెంట వెళ్తుందన్నమాట. ఒక ప్రదేశంలో శివలింగం ఉంది. ఆ శివలింగం మీద ప్రతిరోజు వెళ్ళి అక్కడ శివలింగానికి ఈ ఆవు అభిషేకం చేస్తుందన్నమాట. ఆ మహత్యాన్ని చంద్రావతి చూసి ఆశ్చర్యానికి గురై కన్నీటితో వెళ్ళి ఆ శివలింగాన్ని హత్తుకుందన్నమాట. ఇక అప్పటి నుండి ఆ చంద్రావతి శివలింగానికి అడవిలో నుంచి తెల్లని మల్లెలు తీసుకొని మాలగా చేసి ఆ శివలింగానికి సమర్పించేదన్నమాట. ఆ శివలింగమే ఇప్పుడున్న ఈ జ్యోతిర్లింగం అన్నమాట. అట్లా ప్రతిరోజు అడవిలో నుంచి మల్లెపూలని తీసుకుని వచ్చి పూజించేదన్నమాట. అయితే ఒకరోజు నువ్వు నాకు మల్లెపూలతో రోజు మాల చేసి నన్ను పూజించినందున ఇక నుంచి ఈ మల్లిక పుష్పహారమును ధరించిన నేను సదా ఈ లింగమునందే నివసించి ఇక ముందు శ్రీ మల్లికార్జున లింగము పేరుట పిలువబడతాను అని ఆ పరమశివుడు చంద్రవతి కళ్ళలోకి వచ్చి నిత్య సుమంగళివి కమ్మని దీవించి లోక పూజిత అవుదు అని కళ్ళలోకి వచ్చి ఆ పరమశివుడు చెప్పాడనమాట. అలా అప్పటి నుండి మల్లికార్జున లింగము అని పేరు వచ్చిందనమాట. ఇదంతా శివలీల. అన్నిటిని వదిలి రాజ్యాన్ని, వాళ్ళ తల్లిదండ్రులు అన్నిటిని వదిలి శివుడినే పూజిస్తూ ఉండేదన్నమాట. అందుకే ఆ శివుడు తన భక్తిని చూసి ఆ ఆవు వలన నేను ఇక్కడ వెలిచి ఉన్నాను అని చెప్పడం కోసము ఆవు అనే సాకుతో ఆ చంద్రావతిని తన దగ్గరికి రప్పించుకున్నాడు అనమాట. టైం 11 అయింది, ఇంకా దర్శనానికి వెళ్తున్నాం. హట్కేశ్వర్ దర్శించుకోలేదు ఇంకా. ఇప్పుడే దర్శనం ఓపెన్ చేశారు, అందరు లైన్లో ఉన్నారు. ఫోన్ ఇక్కడ లోపల పెట్టి దర్శనానికి వెళ్తున్నాం. ఓం నమ శివాయ. దర్శనం మాత్రం సూపర్గా అయింది. ఫ్రీ దర్శనం లైన్లో వెళ్ళినాం కానీ 500 టికెట్లో దూరినాం అనమాట. అంటే అక్కడ చాలా మంది వెళ్ళారు, మేము కూడా వాళ్ళతో వెళ్ళినాం. చాలా దగ్గర నుంచి చూసినాం దేవుణ్ణి.
18 మహాశక్తి పీఠంలో శ్రీశైలం కూడా ఒకటి అనమాట. శ్రీ భ్రమరాంబిక దేవి అని పిలువబడుతుంది అనమాట. కృతయుగంలో అరుణాసుర అనే రాక్షసుడు 2 లేదా 4 కళ్ళు ఉన్న ఏ జీవి నుండైనా లేదా ఏ ఆయుధం నుండైనా నాకు మరణం రాకూడదు అని బ్రహ్మ నుండి వరం పొందాడనమాట. అరుణాసురుడికి అమరత్వం లభించకపోయినా అతను ఒక ప్రత్యేకమైన అజేయత రూపాన్ని పొందాడనమాట. ఇక రాక్షస బుద్ధి మనకు తెలిసిందే కదా. తల పొగరుతో అరుణాసుర దేవతలను ఓడించి బంధించేవాడనమాట. అయితే ఈ దేవతలు ఒకరోజు ఆదిశక్తి అయిన పార్వతీ దేవి దగ్గరికి వెళ్లి ఈ అరుణాసురుడు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు అని మొరబెట్టుకున్నారనమాట. అప్పుడు పార్వతీదేవి వారికి అభయమిస్తూ ఈ శ్రీశైల పుణ్యక్షేత్రంన భ్రమ రూపం దాల్చి ఆ రాక్షసుని వధిస్తాను అని పలికింది. భ్రమర అంటే తేనెతీగ అనమాట. అయితే ఈ తేనెతీగలు అరుణాసురుడి మీదకి గుంపులుగా వెళ్లి కుట్టి ముక్కలు ముక్కలు చేసి అంతం చేశాయన్నమాట. సో భ్రమర రూపంతో ఆ అరుణాసురుని వధించింది కాబట్టి అప్పటి నుంచి శ్రీ భ్రమరాంబిక దేవి అని పేరు వచ్చిందనమాట. ఇంకో కథ ఏంటంటే సతీదేవి శరీరాన్ని శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఖండించిన తర్వాత సతీదేవి మేడ భాగం ఇక్కడ పడింది అనమాట. సో అదే ఇక్కడ ఉన్న శక్తిపీఠం అనమాట. భ్రమరాంబిక అని మనం కొలుస్తున్నాము. వెళ్తుంటే మార్గంలో మళ్ళీ సాక్షి గణపతిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. ఖచ్చితంగా 2 times దర్శించుకోవాలి సాక్షి గణపతిని. టెంపుల్కి వెళ్లే ముందు, మళ్ళీ ఇంటికి రిటర్న్ వెళ్లే ముందు. ₹10 ఇస్తే ఇక్కడ అర్చన చేస్తారు మన పేరు మీద. ఓం మహాగణాధిపతాయ నమః. మళ్ళీ మీ దర్శన భాగ్యం కలిగేలాగా దీవించండి. నిన్న అతికేశ్వర్ దర్శించుకోలే కదా, ఇప్పుడు అందుకే మళ్ళీ దర్శించుకుందామని వచ్చినాం. ఇక్కడ సంతానం లేని వారికి ఇక్కడ ముడుపులు కడితే సంతానం కలుగుతుంది అన్నమాట. ఇక్కడ సంతాన ఫలవృక్షం అంట. జై శ్రీరామ్. పక్కనే శ్రీ లలితాదేవి పీఠం ఉంటుంది, అమ్మవారి టెంపుల్. వెళ్తుంటే మార్గంలోనే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంది. ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నమః. ఓం హైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఇక్కడ ₹50 ఇస్తే ఒరిజినల్ రుద్రాక్ష ఇస్తారు. ఓం నమ శివాయ. అరిచేతిలో నీళ్లు పోసి మన చేతుల నుంచి ఇట్లా శివుడికి అభిషేకం చేయాలని ఎక్కడో ప్రవచనంలో విన్నా, అందుకే ఇలా చేస్తున్నా. ఈ కరెక్టో రాంగో కింద కామెంట్ చేయండి. మీకు ఎవరికైనా అన్నదానానికి డబ్బులు ఇవ్వాలంటే ఇక్కడ ఇవ్వచ్చు. మన పేరు మీద అన్నదానం చేస్తారు ఇక్కడ డబ్బులు ఇస్తే. విశ్వామిత్రుడు మనందరికీ తెలుసు కదా. రామాయణంలో శ్రీరామచంద్రుడికి లక్ష్మణుడికి ఎన్నో విద్యలు నేర్పించాడు. బాలకండలో ఉంటది విశ్వామిత్రుడి కథ. వశిష్ఠ మహర్షి తెలుసు కదా మనందరికి. దశరథ మహారాజుకి కుల గురువు అనమాట వశిష్ఠుడు. అతను బ్రహ్మర్షి. సో విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి ఇద్దరికి పెద్ద గొడవ అవుతుంది అనమాట. ఆ గొడవలో విశ్వామిత్రుడు ఓడిపోతాడు అనమాట. అంటే వశిష్ఠుడు బ్రహ్మర్షి, విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కాదు కాబట్టి ఓడిపోతాడు అనమాట. వశిష్ఠుడి కంటే గొప్పవాడిని కావాలి, బ్రహ్మర్షి కావాలి అని తపస్సు చేస్తాడు అనమాట. కొన్ని సంవత్సరాల పాటు ఈ శ్రీశైల పుణ్యక్షేత్రంలో తపస్సు చేస్తాడు అనమాట. విశ్వామిత్రుడి తపస్సు చూసి ఆ దేవేంద్రుడు ఊర్వశిని పంపిస్తాడనమాట. విశ్వామిత్రుడి తపస్సు భంగం చేయని పంపిస్తాడనమాట. అయితే ఊర్వశిని చూసి విశ్వామిత్రుడు కూడా తపస్సు నుంచి ఊర్వశి మాయలో పడిపోతాడు అనమాట. అట్లా పడడం వల్ల విశ్వామిత్రుడికి ఒక కుష్టి రోగం వస్తుంది అనమాట. ఈ కుష్టి రోగం వచ్చినాక తనకు అర్థమైందన్నమాట ఇదంతా దేవేంద్రుడి పని అని. సో విశ్వామిత్రుడు ఏం చేశాడంటే సఫలత నందక సుధాకి గాయత్రి తీర్థమున సంధ్యావందనం చేసి ఆ పుణ్య తీర్థంలో నది స్నానం చేయగానే అతనికి ఉన్న కుష్టి రోగం పోయిందనమాట. ఇంకా తర్వాత మళ్ళా తపస్సు మొదలు పెట్టిండు. అదంతా మళ్ళీ రామాయణం స్టోరీ.
వెళ్తుంటే మళ్ళీ డ్యామ్ గేట్స్ ఓపెన్ చేస్తున్నారు. మొన్న ఏమో నైట్ చూసాము, ఇప్పుడు డేలో కూడా చూస్తున్నాం. చూడాలి. వావ్, సూపర్. నైట్ లో అంతా కనిపించదు కానీ డేలో చూడండి ఎంత బాగుందో అసలు.